నేను మీ కృష్ణ, ఏటీవీ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. అద్దాల మేడలో అందమైన జీవితం ఉంటుందని ఉద్యోగంలో చేరిన భావన. చేరిన 4 నెలలకే ఉద్యోగం నుండి ఊడదీసిన యాజమాన్యం. ఏటీవీ హైదరాబాద్ న్యూస్తో తన గోడును చెప్పుకున్న భావన. నా పేరు భావన అండి. నేను టెక్ మహేంద్రాలో వర్క్ చేస్తున్నాను. 4 months బ్యాక్ మాత్రమే నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన కొత్తలో ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు నాకు హెల్త్ బాగుండలేదు. వాళ్ళే తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ తర్వాత సర్వికల్ స్పాండిలైసిస్ వల్ల నేను ఒక 15 days థెరపీ తీసుకోవాల్సి వచ్చింది. సో నేను అది మార్నింగ్ ఈవినింగ్ అలా కోఆర్డినేట్ చేసుకున్నాను. డ్యూరింగ్ ద మెడికేషన్ ఆల్సో వాళ్ళు నాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు. అంటే మాకు ఇన్సూరెన్స్ ఉంది, వుడ్ యూ లైక్ టు యూజ్ ఇట్ అని కానీ, లేకపోతే మీకు ఇంకేమైనా హెల్ప్ కావాలా అని కానీ ఎవరు కాల్ చేయలేదు. మోరోవర్ కాన్స్టెంట్గా మా టీమ్ లీడ్ మా ఎస్ఎంఈ కాన్స్టెంట్గా కాల్స్ చేసి మీరు ఎప్పుడు వర్క్ వచ్చేస్తారు అని అడగడం. సో నేను అన్నాను, లేదు సార్, నేను మెసేజ్ చేశాను, నేను వచ్చే పరిస్థితుల్లో లేను, నాకు అసలు బాగాలేదు అని. తర్వాత హీ హర్డ్ ఫర్ సమ్ టైమ్. మళ్ళీ మధ్యలో అలాగే కాన్స్టెంట్గా డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ ఎంప్లాయ్మెంట్ అని సబ్జెక్ట్ తోటి కపుల్ ఆఫ్ మెయిల్స్ వచ్చాయి. అప్పుడు మా హస్బెండ్ ఆ మెయిల్ చూసి కాల్ చేశారు. ఇలా నా వైఫ్కి హెల్త్ బాగాలేదండి, షీఈ్ నాట్ డిస్కంటిన్యూయింగ్, షీల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ, ఇంకొక 2 days సెషన్ ఉంది థెరపీ, తర్వాత షీల్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పారు. సో మా హెచ్ఆర్ భాగ్య గారు చెప్పారు, అలా ఎలా మీరు మాట్లాడతారు మాతోటి, యు ఆర్ నో వేర్ రిలేటెడ్ టు టెక్ మహేంద్రా కదా, వీ ఓన్లీ వాంట్ ది ఎంప్లాయీ టు గివ్ అస్ ద రెస్పాన్స్. బాగలేని మనిషియే రిప్లై చేయాలనడం చాలా చాలా తప్పు. మోరోవర్ ఎంప్లాయీ హస్బెండ్ కూడా ఇంక్లూడెడ్ కాదు అనడం ఇంకా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీ కూడా మీ ఫ్యామిలీ కాబట్టే కదా మీరు హెల్త్ ఇన్సూరెన్స్లో హస్బెండ్స్, పిల్లలు అంతా యాడ్ చేస్తారు. సో షీ వాజంట్ లిజనింగ్ టు హిమ్. ఐ ఓన్లీ కాల్డ్ హర్ అండ్ సెడ్ 2 days పడుతుంది. షీ సెడ్, ఇఫ్ యూర్ నాట్ టర్నింగ్ అప్ బై ఫ్రైడే మేము మిమ్మల్ని డిస్కంటిన్యూ చేసిస్తాము. దెన్ ఐ కాల్డ్ రఫీ దట్ టైమ్. ఆయనకి చెప్పాను, ఇలా అయితే మా హెచ్ఓడి, ఆయనకి చెప్పాను, సార్ నేను కావాలంటే వీడియో కాల్ చేస్తాను, నేను ఇప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉన్నాను, మీరు కొంచెం ప్లీజ్ కన్సిడర్ చేయాలి అని అంటే, ఓకే మీరు ఆ ఈమెయిల్కి రిప్లై చేయండి, రఫీతో నేను మాట్లాడానని అన్నారు. ఆ ఈమెయిల్కి రిప్లై చేశాను. 14 days నేను ట్రీట్మెంట్ ఏం తీసుకున్నానో నాకు తెలియదు, కానీ 14 days నేను టార్చర్ పడ్డాను. 14 days తర్వాత when I've come back also, they were cribbing about it. మీరు చూస్తే, మీరు నా టీమ్స్ కనుక యాక్సెస్ చేస్తే, అన్ప్లాన్డ్ లీవ్స్ అని మెయిల్స్ పెట్టడం, అన్ప్లాన్డ్ లీవ్స్ అని టీంలో కంటిన్యూస్గా పెట్టడం. దెర్ వాజ్ అ స్పెసిఫిక్ మెసేజ్ ఇన్ ద టీమ్స్. మై టీమ్ లీడర్ మెన్షన్, we are topping in UPLs, can you explain why we have taken these many UPLs, is there anything that we can do అని చెప్పి మెసేజ్ పెట్టారు. కాన్స్టెంట్ క్రిబ్బింగ్ అబౌట్ మీ టేకింగ్ మెడికల్ లీవ్స్ అండి. అదంతా కూడా అయిపోయింది. హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్కెడ్యూల్ క్యాబ్ ఫర్ మీ కపుల్ ఆఫ్ డేస్. నేను రీజాయిన్ అయిన తర్వాత 3 days ఐ కేమ్ బై సెల్ఫ్, ఎందుకంటే హీ డెంట్ డూ ద క్యాబ్. ఈ సెడ్, నీ క్యాబ్స్ నో షో అయిపోయింది, వీ హ్యావ్ టు రైట్ అన్ ఈమెయిల్, మేము మీకు ఇప్పుడు క్యాబ్స్ చేయలేం. ఐ వెంట్ టు టెక్ మహేంద్రా బై సెల్ఫ్. అలా వెళ్తున్నప్పుడు మధ్యలో కపుల్ ఆఫ్ డేస్ నేను మా అసిస్టెంట్ మేనేజర్కి చెప్పాను, సార్ నాకు సొంతంగా రావడానికి ఇబ్బంది అయిపోతుంది, కొన్నిసార్లు ఈయన క్యాబ్ చేయట్లేదు అని. సో ఆయన చెప్పారు, దట్ వాజ్ అ సాటర్డే వేర్ ఐ హ్యాడ్ టు వర్క్. ఆయన అన్నారు, క్యాబ్ చేయకపోతే నువ్వేం చేస్తావమ్మా, డోంట్ కమ్ టు ఆఫీస్, టెల్ హిమ్ దట్ యువర్ క్యాబ్ వాజ్ ఇన్ స్కెడ్యూల్, దట్ ఈస్ ద రీజన్ ఐ హవ్ టేకెన్ ఆఫ్. మొన్న ఫ్రైడే కూడా పాపకి హెల్త్ బాగాలేదని కాల్ చేస్తే హీ వాజ్ ఫోర్సింగ్ మీ టు గెట్ అప్ స్టేర్స్ టు లాగిన్. నేను అన్నాను, మీరు అర్థం చేసుకోండి, పాపకు బాగాలేదు, నేను ఇంటికి వెళ్ళి పరిస్థితి చూసి నేను రేపు పొద్దున్న కాంపెన్సేట్ చేస్తాను. తర్వాత నేను పాపకు చూపించిన తర్వాత నార్మల్ మెడికేషన్ ఇచ్చాక చెప్పాను, పోనీలే నేను షిఫ్ట్ చేసుకుని సండే మండే ఎలాగో ఉంటాను కదా, సండే రోజు ట్రీట్మెంట్ చేసేసుకుందాము అని చెప్పి నేను ఆయనకు చెప్పా, క్యాబ్ స్కెడ్యూల్ చేయండి, నేను వస్తా ఆఫీస్కి అని. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ శివసాయి పున్నా ఐ హ్యావెంట్ కమ్ టు ఆఫీస్ ఆన్ సాటర్డే. నేనేమి అబ్స్కాండ్ అయిపోలేదు, ఆర్ నేనేమి ఆఫీస్కి వెళ్ళకుండా లేను. ఇట్ ఈస్ హీ హూ హెస్ నాట్ డన్ క్యాబ్ ఫర్ మీ. ఆయన చెప్పారు, ఈ టైంలో నేను క్యాబ్ చేయలేను, మీరు 5 కంటే ముందు చెప్పాల్సింది కదా. దెన్ ఐ కాల్డ్ బై మై సెల్ఫ్. మారుతి అని ఉంటారు మా ట్రాన్స్పోర్ట్ హెడ్, ఆయనకు నేను కాల్ చేసి చెప్పాను, సార్ కొంచెం నేను ఆల్రెడీ నిన్న రాలేదు, మా టీఎల్ కొంచెం కోపంగా ఉన్నారు, మీరు నాకు సాటర్డే అయినా పర్వాలేదు, మీరు క్యాబ్ చేసేయండి, నేను వస్తాను. ఆయన మెయిల్ చేయమనండి, నేను క్యాబ్ ఇస్తాను అన్నారు. ఆయన మెయిల్ చేశారో లేదో నాకు తెలీదు, ఈయన మాత్రం క్యాబ్ చేయలేదు.
నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా అసిస్టెంట్ మేనేజర్కి కాల్ చేసి సార్ ఇలా జరిగింది, క్యాబ్ లేట్, ఆయన చేశారు, క్యాబ్ లేట్ కాబట్టి నేను రావట్లేదు, ఎనీహౌ షీఈ్ నాట్ వెల్ అని చెప్పాను. సాటర్డే యాజ్ ఐ వాజ్ హోమ్ తనని ప్రాపర్గా నేను ఇక్కడ ఈసీఆర్లోని జీనియా హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఫస్ట్ నేను డాక్టర్ ప్రశాంతి ఎడ్వర్డ్స్ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ 67-70 నంబర్ ఇచ్చారు. నేను 12:31 నుంచి 4 o'clock దాకా వెయిట్ చేసినా మా నంబర్ రాలేదు. దెన్ ఐ టర్న్ మై కార్ బ్యాక్ అండ్ సార్ ఆమెకు చాలా టైం పట్టేలా ఉంది, పాప కూడా ఏడ్చేస్తోంది, లెట్స్ గో టు అదర్ హాస్పిటల్ అని. నేను ప్రశాంతి ఎడ్వర్డ్స్ మ్యామ్ని కలిసి ఇలా బయటికి వస్తున్నప్పుడు ఐ సా మై టీమ్ లీడర్ ఇలా బైక్ మీద వెళ్తున్నారు. నేను కాల్ చేశాను వెంటనే, శివ గారు నేను భావన అండి అంటే, అవునండి నేను చూశాను మిమ్మల్ని రోడ్ మీద, పాపని తీసుకుని హాస్పిటల్కి వచ్చానండి. ఐ వాజ్ అబౌట్ టు మా అమ్మాయిని పరిచయం చేయడానికి వెళ్ళాను నేను, నీహో మా టీమ్ లీడ్ కదా అని. ఆయన లేదండి నేను కొంచెం బిజీగా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అని వెళ్ళిపోయాడు. అంటే వెన్ యూ హ్యావ్ సీన్ మీ బిఫోర్ హాస్పిటల్, హౌ కెన్ యూ సే దట్ ఐ డెంట్ ఇన్ఫార్మ్ యూ ఆర్ ఐ డెంట్, అంటే మెయిల్ ఒకటైనా కన్ఫర్మేషన్, మీరు కళ్ళతో చూశారు కదా నన్ను హాస్పిటల్ ముందు. దెన్ ఐ టర్న్ బ్యాక్ ద కార్, ఐ వెంట్ టు జీనియా అండి. సో ఆ రోజు వాళ్ళకి రేడియాలజిస్ట్ లేరు. సాటర్డే రోజు క్యాబ్ చేయమంటే తను చేయలేదు కదని నేను హాస్పిటల్ ప్రశాంతి ఎడ్వర్డ్స్ మౌలాలీలో తను వెళ్తున్నప్పుడు ఇదిగోండి శివసాయి పున్నా, ఇది తన నంబరు, 18/7/2026 2:16కి నేను అక్కడ ఆయనకు కాల్ చేశాను. ఇట్ వాజ్ జస్ట్ అ స్మాల్ కాల్. ఐ సెడ్ శివ గారు నేను భావన మా పాపని తీసుకుని హాస్పిటల్కి వచ్చానండి అంటే, నేను వేరే పని మీద ఉన్నానండి అని పెట్టేశారు. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ దట్ ఐ మెట్ హిమ్ ఆన్ రోడ్. ఇంతకంటే నేను ఇంకేం ప్రూఫ్ చూపించగలుగుతాను తనకు నేను కాల్ చేశానని, తను నన్ను హాస్పిటల్ ముందు కలిశారని. ఇక్కడ నుంచి నేను వెంటనే మీరు చూడండి, ఐ కాల్ డాక్టర్ సుబ్బారావు గారు, జీనియా హాస్పిటల్స్ అండి, 254. ఆయన దగ్గరికి నేను మా పాపని తీసుకెళ్ళిపోయాను. మీ దగ్గర ఆల్ ద మీడియా హ్యాస్ మై డాటర్స్ మెడికల్ రిపోర్ట్ అండి. ఆయన అక్కడ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అంతా రాశారు. మా పాప చిన్నదండి, షీఈస్ 11 years old. తనకు అక్కడ యూరిన్ శాంపిల్స్ ఇవ్వమంటే షీ టుక్ ఎంటైర్ డే, షీ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ దట్. వీ వర్ ఆస్కింగ్ హర్, షీ సెడ్ నాకు రావట్లేమమ్మా, నాకు భయం వేస్తుంది. ఇట్ టుక్ వెరీ లాంగ్ టైమ్ ఫర్ హర్ టు గెట్ హజ్ మెడికల్ థింగ్స్ డన్. సో ఆ పాప లేట్ చేయడం వల్ల మాకు శాంపిల్స్ ఇవ్వడానికి అవ్వలే. నేను పాపని ఇంటికి తీసుకొచ్చేసి ఐ టుక్ ద యూరిన్ శాంపిల్ అని మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను ఆయనకి సబ్మిట్ చేసుకుని వెళ్ళాను. సో నేను సాటర్డే శాంపిల్స్ లేట్గా ఇచ్చాను కాబట్టి నాకు సండే కూడా రిపోర్ట్స్ రాలేదు. బికాజ్ యూరిన్ కల్చర్ 24 hours 48 hours వాళ్ళు ఏదో పెడతారు కదా. సో ఐ నార్మలీ గాట్ మై మెడికల్ రిపోర్ట్స్ డన్ ఆన్ మండే ఆఫ్టర్నూన్ కాల్ చేశానండి, అది సేమ్ జీనియా హాస్పిటల్కి. వాళ్ళు చెప్పారు మేడం పేషెంట్ లేకుండా రిపోర్ట్స్ ప్రింట్ చెయ్యము మేము అని చెప్పారు. ఇదిగోండి ఇది జీనియా హాస్పిటల్ నంబరు. వాళ్ళకి కాల్ చేశాను, నేను చేసి రిపోర్ట్స్ పంపాను సార్ వాట్సాప్లో, నేను ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయాలి అని అంటే వాళ్ళు అన్నారు పేషెంట్ లేకుండా పంపించన్నారు. దెన్ ఆన్ ట్యూస్డే ఐ వెంట్ టు ద హాస్పిటల్ విత్ మై డాటర్. మెడికల్ డాక్యుమెంట్స్ అంటారా, నేను మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండి రఫీ గారు, ఆయనకి నేను ఆల్రెడీ పెట్టాను, మీరు చూడండి ఇది మా పాప ప్రిస్క్రిప్షన్, నేను పే చేసిన అమౌంట్, తనకు రాసిన టెస్ట్స్, తనని చూసిన గైనకాలజిస్ట్, మా పాపకు వెళ్ళగానే ఒక బుస్కోపాన్ ఇంజెక్షన్ చేశారు. అండ్ ఆ తర్వాత దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ మై డాటర్, ఐ షేర్డ్ ఇట్ అండి. మా రఫీ గారికి పంపాను. నేను అన్నాను భాగ్య గారు ఇలా మెయిల్ పెట్టారు 20th రోజు, యాజ్ డిస్కస్డ్ వీ రిక్వెస్ట్ యూ టు రిపోర్ట్ బ్యాక్ టు ఆఫీస్ టుమారో along with supportive medical documents for your daughter. In case of failing to report back to office, this will lead to further as per the organizational policy and mail పెట్టారు. She called me that day. నేను ఆ కాల్ కూడా చూపిస్తాను మీకు. కాల్ చేసి షీ థ్రెటెండ్ మీ టు కమ్ బ్యాక్ ఆన్ 21st. నేను అన్నాను నాకు ఇంకా రిపోర్ట్సే రాలేదు, బికాజ్ మీకు తెలుసు 20th వాజ్ నాట్ ద డే వెన్ ఐ గాట్ ద రిపోర్ట్. ఐ గాట్ రిపోర్ట్స్ బై ది ఎండ్ ఆఫ్ 20th. సో నేను 21st రోజు నేను రాలేనండి అంటే నేను మా రఫీ గారికి పెట్టాను. ఐ అండర్స్టాండ్, ఐ టుక్ ఆఫ్స్ ఫర్ మై హెల్త్, ఆస్కింగ్ లీవ్ ఫర్ మై డాటర్. You're forcing me to come to office. This is really alarming and I'm scared, sir. And ఆయన మెసేజ్ మీరు రిప్లై చూడండి, స్కేర్డ్ ఆఫ్ వాట్ అండ్ వాట్ ఈస్ అలార్మింగ్ హియర్ అంటే, నా పాప కొంట్లో బాగాలేదని నేను మీకు మెడికల్ డాక్యుమెంట్స్ షేర్ చేస్తే మీరు మెడికల్ డాక్యుమెంట్స్ చూడరు, చూసిన తర్వాత కూడా మీ పాప చచ్చిపోతే చచ్చిపోయింది, మీరు ఆఫీస్కి వచ్చి పని చేయమని నన్ను అడుగుతారా? అసలు ఇందులో మానవత్వం ఎక్కడుంది? సరే ఈ కాన్వర్జేషన్ కూడా మీరు తీసేస్తే, దే హ్యావ్ సెంట్ మీ అన్ ఈమెయిల్ that I have been terminated from services అండి. అందులో వాళ్ళు మెన్షన్ చేసిన 3 points ఏంటంటే, I'll show you that email also. అది చెక్ మెయిలే మీరు ఇవాళ నిన్న నుంచి నేను ఆ పేజెస్ అంతా తిప్పి నాకు మెయిల్స్ కూడా కనిపించట్లేదు.
చూడండి. After multiple attempts, we have not any medical report nor have reported back to office. Hence, we have to unfortunately proceed with your separation under abandoned firm services with your last working day being 22nd July 2026. కింద చూడండి, you required to clear all your dues including notice period recovery and other pending obligations such as returning assets of your ID card with the organization. మీరు చూడండి, నాకు నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు. అలా కాదు మేడం, ఇప్పుడు నోటీస్ మీరు జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? 4 months అయింది. ప్రొబేషన్ కంప్లీట్ అయింది. 3 months ప్రొబేషన్ ఇక్కడ. 3 months ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నోటీస్ పీరియడ్ అనేది మీకు సర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ప్రొబేషన్లో ఉన్నా కూడా మా కంపెనీ నోటీస్ పీరియడ్ 60 days చేసుకుంటుంది. సార్ నాకు వచ్చేదే 16 రోజుల్లో 17 రోజుల్లో జీతం. 60 రోజుల జీతంని నేను రికవర్ చేస్తా అంటే చూడండి, యూ రిక్వైర్ టు క్లియర్ ఆల్ యూర్ డ్యూస్ ఇంక్లూడింగ్ నోటీస్ పీరియడ్ రికవరీ అంటే నేను ఎక్కడి నుంచి కడతాను సార్? ఇప్పుడు నేను నా పిల్లలు హాస్పిటల్ బిల్స్ కట్టుకోనా? అంటే నేను పని చేసింది కాక మీకు రివర్స్లో 60 రోజుల నోటీస్ పీరియడ్ డబ్బులు నేను మీకు చెల్లించాలా? నేను ఎక్కడి నుంచి తెమ్మంటారు మీరు? దిస్ ఈస్ హౌ మీడియా షుడ్ హెల్ప్ మీ అండి. ఈ ఈమెయిల్ ఏంటి, ఈ కాల్ ఏంటి? మోర్ ఓవర్ తను అంటారు, దేర్ ఆర్ 3 points హియర్, నేను చూపిస్తాను మీకు. No medical reports or supporting documents have been received from your end to date till date. ఏమండి, ఈ మెయిల్ ఎప్పుడు వచ్చింది మీరు చూడండి, 21st July రోజున వచ్చింది. నేను మెడికల్ డాక్యుమెంట్స్ రఫీకి ఎప్పుడు పెట్టానండి? ఒక నిమిషం, రఫీకే కాదండి, నేను శ్రీధర్ గారికి కూడా పెట్టాను. డేట్ ఏమిటండి ఇది చూడండి, 1/14. దిస్ ఇస్ ఆన్ సమ్ సేర్ అరౌండ్, నాకు కనిపించలేదు, చూస్తాను. 19th రోజు పెట్టాను అనుకుంటేది నేను. చూడండి, నెక్స్ట్ డేట్ మీరు చెక్ చేయండి. ట్యూస్డే రోజు పెట్టాను. నేను డాక్యుమెంట్స్ పెట్టలేదా? మీరు చెప్పండి సార్. ఇప్పుడు నేను తప్పు చేస్తానంటే అర్థం ఉంది సార్. ట్యూస్డే రోజే నేను డాక్యుమెంట్స్ పెట్టేశాను. మరి ఈమెయిల్ ఏం చెప్తుందంటే మీరు చూడండి, మీరు చదివారు కదా, ఐ వాజ్ షోయింగ్ యూ దోస్ ఈమెయిల్స్ రైట్. అగైన్ ఐ షో యూ అగైన్, 1 second. No medical reports or supporting documents have been received from your end. You have not reported to office for requested discussion. No satisfactory explanation has been provided regarding your inability to comply for above request. ఈ ఇష్యూ అయిన తర్వాత మీరు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ఫోన్స్ ఏమైనా వచ్చాయి మేడం? మళ్ళా అంటే నిన్న ఇష్యూ అయింది కదా, నిన్న మాట్లాడింది కదా, మళ్ళీ ఏమైనా ఫోన్స్ వచ్చాయి వాళ్ళ? వినండి, నిన్న ఇష్యూ అయింది, నేను చెప్పాను, నేను ఇవేవి చేయలేదండి. మీ ముందుగానే ప్రూఫ్స్ ఉన్నాయి. నేను డాక్యుమెంట్స్ ఇచ్చాను, ఆయనతో పర్సనల్గా మాట్లాడాను. ఇంకా నేను ఏమి ఇనబిలిటీ ఉంది నాకు తెలియదు. వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ దెమ్ ఇస్ ఈమెయిల్ పెట్టలేదు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను డెస్క్టాప్స్ మీద పనిచేస్తాను. వాట్సాప్ పెట్టానా, కాల్ చేశానా, ఎనీవేర్ ఇట్స్ కమ్యూనికేషన్. ఇప్పుడు మీ పిల్లలకి బాగాలేదండి, మీరు వాట్సాప్ పెడతారా, మెయిల్ రాసి కూర్చుంటారా అంటే నేను వీళ్ళు ఇచ్చే ఇదే మెయిల్స్ కాదండి. మీరు టీమ్స్ గ్రూప్లో చూడండి, మా నరకం మీకు మీ కళ్ళ ముందు నేను నరకం చూపిస్తాను. నన్ను ఆల్రెడీ ఆఫీస్లో ఉన్న అన్ని టీమ్స్ నుంచి వాళ్ళు తీసేశారండి. టీమ్ శివసాయి పున్నా అని మాకు ఒక శివసాయి పున్నా రిమూవ్డ్ యూ. ఓకే, ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ అటెండెన్స్. ఐ సీ యూ మార్క్డ్ సెల్ఫ్ యాజ్ రిపోర్టింగ్ బట్ యు ఆర్ నాట్ ఆన్ ద ఫ్లోర్. కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఎనీ ఛాలెంజెస్. రోజు వస్తున్నారా రావట్లేదా? నేను ముందు రోజు మెసేజ్ చూడండి సార్, ఎస్టర్డే ఆయన పెట్టారు, ముందు రోజు కూడా పెట్టారు, ఆర్ యూ రిపోర్టింగ్ పెట్టా. Yesterday, I told Ms. Bhagyashree that depending on the blood, urine and scanning reports of my daughter, I'll come to office. My phone was charged off to reply. అంటే ఫోన్ ఛార్జ్ ఆఫ్ అయిపోయినా, ప్రాణాలు పోతున్నా, వీళ్ళకి రిప్లై నేను మీరు చెప్పండి సార్. ఈ 3 pointsలో నేను వాళ్ళకి చెప్పానా చెప్పలేదా? నేను మీరు క్లియర్ కనిపిస్తుంది కదా, విత్ ప్రూఫ్స్ నా దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. వేరే అబ్బాయి ఎవరో రాలేదు, భావనా శర్మ ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ అటెండెన్స్. ఎన్నిసార్లు అడుగుతారు సార్ అటెండెన్స్? ఎంతమంది అడుగుతారు సార్ అటెండెన్స్? ఇది ఎక్కడ నరకం సార్ మాకు? ఇదంతా కూడా వదిలేసి సార్ నేను వెళ్ళిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను 22nd రోజు ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట అబద్ధం అండి. నేను ఆఫీస్ క్యాబ్ యూజ్ చేసి ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఈ మెసేజెస్ అన్నీ చదివాను సార్, ఈమెయిల్స్ చదివాను, మెసేజెస్ చదివాను. అక్కడ టీ షాప్ ఉంటుంది లోపల, కూర్చొని టీ తాగుతూ ఆలోచించి ఇంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో నేను పనిచేయడం అవసరం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కమెంట్ పెట్టారు, అలాంటి భయంకరమైన ఆఫీస్లో దేనికక్క మీరు పనిచేయడం అని. నాకు కూడా అదే అనిపించింది.
నేను వెంటనే దగ్గరలో ఉన్న దుండిగల్ పోలీస్ స్టేషన్కి ర్యాపిడో చేసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వబోయాను. కంప్లైంట్ తీసుకోండి మేడం, దిస్ ఈజ్ హెరాస్మెంట్ అండి, నేను భరించలేకుండా ఉన్నాను, నాకు ఏదైనా అయిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అసలు నేను చెప్పలేకోకుండా ఉన్నాను అని వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కంప్లైంట్ తీసుకుని పిటిషన్ ఇచ్చే లోపే ఐ గాట్ అన్ ఈమెయిల్ దట్ ఐ వాస్ టర్మినేటెడ్. ఎంత షాకింగ్ ఉంటుంది చెప్పండి. మీరు ఒక ఎంప్లాయీని తీసేస్తే 60 days ఆఫ్ నోటీస్ పీరియడ్ తీసుకుంటారు. మరి మీరు అంటే నేను వెళ్ళిపోతే నా పరిస్థితుల్లో ఇంకొక అమ్మాయి ఆడ కూర్చోడానికి లేదా అబ్బాయి అక్కడ కూర్చోడానికి మీరు 60 రోజుల ముందే మాకు చెప్తారు. మేము చెప్పాలి మీకు, మీరు చెప్పరా? మీరు చెప్పాలి కదా. మీరు ఈ మెయిల్లో మెన్షన్ చేసిన 3 విషయాలు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, ఇచ్చాను, ఇన్ఫార్మ్ చేయలేదు, కపుల్ ఆఫ్ టైమ్స్ చేశాను, రెస్పాండ్ అవ్వలేదు, డిస్కషన్స్కి రాలేదు, కాల్స్ మాట్లాడుతూనే ఉన్నాను కదండి. ఏదైనా కంపెనీలో కష్టం వస్తే హెచ్ఆర్కి చెప్పుకుంటారు, టీఎల్ కష్టపెడితే హెచ్ఆర్కి చెప్తాం, హెచ్ఆర్ కూడా కష్టపెడితే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చెప్తాం. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే ప్రాబ్లం ఏం లేదు అంటే ఇంకెవరికి సార్ మేము చెప్తాం. ఐ వాజ్ పిస్డ్ ఆఫ్ విత్ ద సిస్టమ్ అండి. సో నేను కూర్చున్నాను కదా ఆఫీస్ ముందు, మీ అందరికీ తెలుసు. కూర్చున్న తర్వాత దీపా నాయర్ అని బిఎస్ఆర్ హెచ్ఆర్, మీరు లోపలికి రండి, వాళ్ళకి పిలిచి మాట్లాడతాను. నాకు వాళ్ళని కనీసం చూడాలని కూడా లేదండి. నేను మాట్లాడాను వాళ్ళతోటి. నాకు ఖచ్చితంగా మీరు లోపలికి తీసుకెళ్తే నేను మళ్ళీ ఆ హెచ్ఆర్తోనే మాట్లాడాలి, ఆ రఫీతోనే మాట్లాడాలి, ఆ శివసాయి పున్నతోనే మాట్లాడాలి. నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు లోపలికి రావడానికి అని. నేను చాలాసేపు అలా రోడ్ మీద కూర్చున్నాక మై హస్బెండ్ అండ్ మీడియా పీపుల్ ఆల్సో చెప్పారు, మేడం మీరు ఒక్క అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా మీరు ఇలా రోడ్ మీద వచ్చేస్తే వాళ్ళు ఏమంటారు మేడం మీరు కావాలని ఇలా చేశారని అనుకుంటారు, అంత ఒకసారి మాట్లాడరండి అని మీ మీడియా పీపుల్ కూడా నాకు చెప్పారు. నేను లోపలికి వెళ్ళాను, నేను చెప్పాను మీరు ఏం చెప్పినా నేను ప్రస్తుతం వినే పరిస్థితుల్లో లేను, నన్ను ఏం చేయమంటారు అని. షీ డజంట్ నో తెలుగు ఆర్ తెలుగు. ఐ రోట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ హర్. ఐ ఎక్స్ప్లెయిన్ హర్. మనకి హిందీ బాగా వచ్చు, హిందీలో అంతా చెప్పాను, ఇలా టార్చర్ చేశారు, ఇలా టార్చర్ చేశారు, ఇలా టార్చర్ చేశారు అని అన్ని డీటెయిల్స్ ఆవిడకి చెప్పారు. ఆవిడ అంది నేను ఇది ఎస్కలేట్ చేస్తాను, నెక్స్ట్ డిపార్ట్మెంట్కి పంపిస్తాను, వీఆర్ డెఫినెట్లీ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అని ఆవిడ నాకు చెప్పారు. సో చెప్పిన తర్వాత ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, మీడియాకు కూడా చెప్పాను, ఐ జస్ట్ హ్యాడ్ ఎ డిస్కషన్, బట్ ఐ విల్ నాట్ స్టాప్ ఇట్ అంటిల్ దోస్ పీపుల్ ఆర్ టర్మినేటెడ్. నిన్న ఈవినింగ్ నేను నైట్ 11 o'clockకి నా హెచ్ఆర్ కాల్ చేశారు. ఆ హెచ్ఆర్ కాదండి, సమ్ అదర్ హెచ్ఆర్, మన బిఎస్ఆర్ మా థేమ్స్ వాటర్ హెచ్ఆర్ అంట, తన పేరు సమ్ ప్రవీణ్ సింగ్. ఐ హ్యావ్ హిస్ కాల్ ఆల్సో. మోస్ట్లీ నా ఐఫోన్ ఆవిడంతా నేను రికార్డ్ చేయలేదు, బట్ ఐ థింక్ మై హస్బెండ్ హ్యాస్ ఇట్, బట్ ఐ డోంట్ వాంట్ టు సబ్మిట్ యూ యాజ్ అ ప్రూఫ్, ఎందుకంటే నేను వితౌట్ దేర్ కన్సర్న్. ఆయన ఏమన్నారంటే భావన ఐ డూ సీ దట్ యువర్ స్టిల్ అన్ ఎంప్లాయీ ఆఫ్ టెక్ మహీంద్రా, నేను ఇంకా నేను తీసేయలేదు, ఐ వాజ్ నాట్ అవేర్ దట్ యువర్ నాట్ దేర్, వీఆర్ వెరీ సారీ ఫర్ యువర్ సిచ్యువేషన్, ఇప్పుడు మీ పాప ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు, మీకు కూడా బాగాలేదని విన్నాను అని అడుగుతున్నారు. మరి ఈ మాట ముందే అడిగితే అసలు ఇంత దూరం రాను కదా సార్ నేను అని చెప్పాను. తర్వాత అంటే మెయిల్ పెట్టడం తీసేయడం అని ముందే చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇందులో ఇద్దరు చెప్పిన దాంట్లో ఎవరికి కరెక్ట్ అంటారు? అదే నాకు తెలీదు. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ మీడియా టు గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ హెల్ప్ మీ అబౌట్ ఇట్. ఒకళ్ళు నేను తీసేసాను అంటారు, ఒక హెచ్ఆర్ నేను మిమ్మల్ని తీయలేదు, ఐ కెన్ స్టిల్ సీ యూ యాజ్ అన్ యాక్టివ్ మెంబర్ అంటారు. కొంతమంది ఏమంటారంటే నేను థ్రెటన్ చేస్తున్నాను. సరే ఇదంతా నా మంచికి జరిగిందని అనుకుంటున్నాను. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏది త్రూ మెయిల్ ద్వారా వచ్చిందే కన్సిడర్ చేస్తామని వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఫోన్ కాల్లో చెప్తున్నారు మీరు తీయలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏది నమ్మొచ్చింది? మీరు నాకే ఏం తెలియలేదు సార్, ఐఎమ్ స్టిల్ ఇన్ ద మీడియా బికాస్ ఆఫ్ ఇట్ అండ్ అలా జరుగుతోంది. సో నేను చెప్పాను ఐ విల్ నాట్ స్టాప్ టాకింగ్ టు మీడియా, దిస్ రిక్వెస్టెడ్ మీ. మోస్ట్లీ మీరు మీడియాకు చాలా మందికి మెసేజెస్ పెట్టారంట కి ప్లీజ్ టెలికాస్ట్ చేయొద్దు, ఇట్ ఈస్ రెప్యుటేషన్ ఆఫ్ ద కంపెనీ అని. మీరు చూడండి నా వీడియోస్ కింద కమెంట్స్ చదవండి, వెరీ లెస్ నెగిటివ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సపోర్టింగ్ మీ, ఆర్ నాకు సపోర్ట్ అని కూడా నేను అనను, వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. మాకు కూడా ఇలాగే ఉంది మేడం కంపెనీలో, మేము కూడా ఇలాగే. నేను ఒక కమెంట్ చదివాను, మా ఫాదర్ ఐసీయూలో ఉంటే పక్కన రూమ్ తీసుకుని వీడియో కాల్లో జాబ్ చేయమని అడిగారు, థ్యాంక్ గాడ్ ఐ లెఫ్ట్ ద కంపెనీ అని. ప్లీజ్ అంటే మేము ఏం చేస్తామంటే ఇంతకుముందు నేను వేరే కంపెనీ, ఇట్స్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ అండి. మొన్న 26 January రోజు మా మావయ్య గారు చనిపోయారు, క్రిమేషనల్ ఛార్జెస్ కింద కూడా కంపెనీ నాకు డబ్బులు పే చేసింది. సో ఐ am very thankful and very fortunate to have such company.
Yeah, I worked with Synchrony before. Okay. Such a nice company అండి. అండ్ టెక్కన్ కూడా చాలా పెద్ద కంపెనీ, కొన్ని రోజుల నుంచి చేస్తున్నానని షిఫ్ట్ అయ్యాను అంతే. అండ్ చాలా యూనో హెరాస్మెంట్ ఉంది. నేను అడిగేది ఏంటి అని అంటే, మీరు చూడండి, మీరు ఒక చిన్న పోల్ రన్ చేయండి లేదా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి. ఎవరైతే ఇలా కన్సర్న్స్లో ఉన్నారో చెప్పండి, వీ విల్ నాట్ రివీల్ ఇట్ అని. యూ విల్ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్. నా ఒక్కొక్క వీడియో కింద కొన్ని ల్యాక్స్ ఆఫ్ వ్యూస్, హండ్రెడ్స్ ఆఫ్ కమెంట్స్ ఉన్నాయి. సో ఇది నా ఒక్కదాని ప్రాబ్లం కాదని నేను ఫీల్ అవుతాను. అండ్ మా టెక్ఎం ఎంప్లాయీ, ఐ వాంట్ యూ నాట్ టు యునో షో ద number of that person. I'll show her messages. You will be surprised to see అండి. She's such a brave heart. ఎంత మంచిది. మీరు జాగ్రత్తగా ఇది టెలికాస్ట్ చేయండి. హాయ్ భావన, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ that you're my friend. It's really a good question that you've raised in social media. I really appreciate you. Your concerns are valid and I agree with you. Don't stop for anything. It is valid. Go with the flow. No one will have much of courage and dare to talk about, but you are the best. And you are not raising only concerns. It is the whole company employees' concerns. All the best, Bhavna. I have hundreds of messages like this. Okay, I have so many messages like this. And I'm telling you, meer chuste na inbox kinda messages are filled with such toxic people wala around unnarani. Please nenu meeku request chestunnanu, ila inkeppudu jaragakunda meer chudandi. All of those 3 people who has terminated me, ante see, nenu leaves pettundochu, maybe na performance issues kuda undochu. There is a way to take me out of the company. సో నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా తీసేయడం అనేది కరెక్ట్ కాదు కదా. నో, అదే నా బాధ కూడా. అండ్ మీరు ఇంకా ఎంప్లాయ్ అనడం అలామే. అండ్ ఐ రియలీ థ్యాంక్ ద హిందూ అండ్ డెక్కన్ క్రానికల్ అండ్ ఆల్ ద మీడియా ఛానల్స్ అండి. ఎందుకంటే మీరు ఉన్నట్టు డెక్కన్ క్రానికల్ న్యూస్ నేను చదివాను, హిందూలో చదివాను. దే రిప్లైడ్ దట్ వీ స్పోక్ టు ద ఎంప్లాయీ, వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఐ డోంట్ నో వాట్ యూర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. నాకైతే ఏ రెజల్యూషన్ ఇప్పటిదాకా దొరకలేదు. అండ్ if మీరు ఎంకరేజ్ చేయండి పీపుల్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ గురించి నేను ఆల్రెడీ కపుల్ ఆఫ్ టైమ్స్ మీకు చెప్పాను. యూనో వాష్రూమ్కి వెళ్ళాలన్నా అడగాలి, బ్రేక్స్ తీసుకోకూడదు, ఫ్లోర్ మీద అరిసి మాట్లాడతారు. ఇప్పుడు బ్యాగ్ చెకింగ్ ఉంటుంది. ఎక్కడ సెక్యూరిటీ చెక్ నేను కాదని అనను సార్. ఏదైనా మెషిన్ పెట్టి మీరు చూస్తే అందులో ఐరన్ ఉందా ఏదో తెలుస్తుంది. ఏం లేదు, ఉరికి ఇట్లా బ్యాగ్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండదు. మీరు లంచ్ చేయాలంటే ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్కి వెళ్ళి యూ హ్యావ్ టు ఈట్ ద లంచ్. అసలు సార్ ఇట్స్ నెవర్ అ గ్రేట్ ప్లేస్ టు వర్క్. ఈ ఒక్క కంపెనీ అని నేను అనట్లేదు సార్. నేను చాలా మంచి కంపెనీస్లో ఇంతకుముందు పనిచేశాను. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పని చేయాలంటే నాకు అలా అనిపిస్తుందేమో నాకు తెలీదు. బట్ ఐ థింక్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇంజస్టిస్ అండ్ ఐమ్ క్వైట్ అగేన్స్ట్ ఇట్. అండ్ ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి పాపం. నాకు అండ్ మా మామ్ డాడ్ చాలా బాదర్ అవుతున్నారు, వరీ అవుతున్నారు. ఐ జస్ట్ టోల్డ్ దెమ్ మీడియా ఆల్సో హెస్ బికమ్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫర్ మీ. అండ్ సార్ నాకు ఏదైనా అవుతుంది అని వాళ్ళు భయపడుతున్నారు. సో నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. If something goes wrong, I know definitely you people will take care of them. And thank you so much for coming and asking those questions to me. మీరు ఏదైనా క్యాంపెయిన్ రన్ చేయండి. I am requesting if people who are interested with toxicity ఉంది, maybe you are not able to talk, text me. You have my number in X. If you are not able to talk, at least we will read your messages in the media. We will see, let's voice it out. If it is not only my problem, if else people are having it, please raise a voice to it. ఇంకొక దగ్గర జాబ్ రాదు అది అంతా ఏం లేదు సార్. దేర్ ఆర్ అడ్వకేట్స్ విల్ హెల్ప్ అస్, దేర్ ఆర్ మీడియా విల్ హెల్ప్ అస్. ముందు ఇంకొక కంపెనీలో జాబ్ రాదు అనుకోవడానికి ఏం లేదు. ఐ వర్క్ విత్ బ్యూటిఫుల్ కంపెనీస్. అంటే ఇంత ఇష్యూ అయింది కదా, మళ్ళీ నెక్స్ట్ కంపెనీలోని వాళ్ళు తీసుకోవడానికి మీకు ఇష్యూ అవుతుందేమో అని అందరికీ భయం ఉంటుంది కదా. నాకు భయం ఉంది, లేదని నేను చెప్పను. బట్ సార్ ఒకటి మాత్రం నిజం, అందరిలాగా నేను కూడా కామ్గా ఉండి ఇంకో కంపెనీకి వెళ్ళిపోయి ఉంటే అసలు తెలిసేదే కాదు. అందరు అదే చేస్తారు. మళ్ళీ టెక్కం వాళ్ళు మళ్ళీ మీకు మళ్ళీ పిలిస్తే మీరు వెళ్తారు? నేను వెళ్ళనండి. మీరు మీకు వాళ్ళ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లేదు సార్, 3 people has to be terminated. I need a apology. Okay. Clear apology about me, my family and my husband. They insulted my husband, they insulted my daughter's health condition.
దే ఇన్సల్టెడ్ మై హెల్త్ కండిషన్. ఐ నీడ్ అన్ అపాలజీ. ఐ ఆల్సో ఎక్స్పెక్ట్, నేను నోటీస్ పీరియడ్ కూడా పేమెంట్స్ చేయలేను, నా స్తోమత లేదు. నేను పెద్ద పెద్ద అడ్వకేట్స్ పెట్టి నేను కేసు కూడా రన్ చేసుకునే స్తోమత నాకు లేదు. ఇట్స్ జస్ట్ బికాస్ మీడియా ఈజ్ హెల్పింగ్ మీ, ఐఎమ్ హియర్ ఇన్ టాకింగ్, రైట్? సో నేను చూశాను ఒక లా అడ్వకేట్ ఉదయ్ గారు అనుకుంటా, హీ మేడ్ అ వీడియో ఆన్ మీ అండ్ నాకు చాలా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అడ్వకేట్ ఉదయ్ గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు చెప్పిన పాయింట్స్ చాలా రైట్ అండ్ థ్యాంక్ యూ. మధుసూదన్ రావు గారు అని చాలా కరెక్ట్గా చెప్పారు, అద్దాల మేడలో పనిచేస్తారు, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ లాంటిది ఏమీ ఉండకూడదని. చాలా థ్యాంక్స్ అండి, మీరైనా నా బాధ అర్థం చేసుకున్నారు. Thanks for watching. Please like, share, subscribe.